యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్స్ అంటే ఐఏఎస్ ఐపీఎస్ వీటి కోసం ప్రిపేర్ అవ్వడం కోసం సిఎస్బిఎస్ అకాడమీ ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తుంది. ఇది ఆన్లైన్లో వినొచ్చు, ఆఫ్లైన్లో వినొచ్చు. ఈ బ్యాచ్ జూలై 17వ తారీఖు నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాంటాక్ట్ చేయొచ్చు ఈ నెంబర్స్కి. తెలంగాణలో ఈ మధ్య కనీ విని ఎరగనంత అతిపెద్ద ఇండస్ట్రియల్ యాక్సిడెంట్ జరిగింది. పాషమైలారం ఇండస్ట్రియల్ పార్క్ హైదరాబాద్కి చాలా దగ్గరగా ఉన్న ప్రాంతం అనమాట. అక్కడ సిగాచి ఫార్మా ఇండస్ట్రీలో చాలా పెద్ద యాక్సిడెంట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో ఇప్పటికే 36 మంది మరణించారు, 6 మిస్ అయ్యారనమాట. అసలు దీనికి కారణం ఏంటి, ఇంత పెద్ద బ్లాస్ట్ అక్కడ ఎందుకు జరిగింది అనేది పెద్ద క్వశ్చన్ అనమాట. దీనిలో ఒక కథనం ఏంటంటే, ఆ బాయిలర్లో అక్కడ ఏదైతే బాయిలర్ ఉందో దానిలో ప్రెషర్ పెరిగిపోయి సేఫ్టీ వాల్వ్ సరిగ్గా పనిచేయక అది పెద్ద బ్లాస్ట్ అయిపోయింది. దాంతో మొత్తం వీళ్ళందరూ కార్మికులు అక్కడ పనిచేసే వాళ్ళు ఎగిరి పడ్డారని చెప్పి ఇది ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్ వాళ్ళ కథనం అనమాట. తర్వాత ఇండస్ట్రియల్ ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారంటే, ఆ రియాక్టర్లో డస్ట్ పెరిగిపోయి దాన్ని సరిగ్గా క్లీన్ చేయక, మెయింటెనెన్స్ సరిగ్గా లేక ఆ డస్ట్ అంతా ఎక్స్ప్లోడ్ అయింది. కాబట్టి ఇది మొత్తం అదంతా అక్యూములేటెడ్ డస్ట్ అంతా ఎక్స్ప్లోడ్ అయ్యి జనం చనిపోయారని చెప్పి. యాక్చువల్లీ సిగాచి ఫార్మా యూనిట్ అనేది అక్కడ ఏం తయారు చేస్తుంది, అసలు ఏం చేస్తుంది అంటే మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్. ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ అనేది ఒక బైండర్. ఫార్మా ఇండస్ట్రీ, ఫుడ్ ఇండస్ట్రీ, కాస్మెటిక్స్ ఇండస్ట్రీ, ఇలా రకరకాల ఇండస్ట్రీలో ఒక టెక్స్చరైజర్ బైండర్గా వాడతారనమాట. ఇది హ్యూమన్ పైన, మనిషి పైన ఎటువంటి ప్రభావం చూపించదు, మనిషికి ఆరోగ్యానికి హానికరం కూడా కాదనమాట. ఇది ఒక బైండర్ ఎలిమెంట్ మాత్రమే, లేదా టెక్స్చరైజర్ ఎలిమెంట్ మాత్రమే అనమాట. ఇది కెమికల్లీ ఇనర్ట్ అంటారనమాట. ఇది ఫార్మా, ఫుడ్, కాస్మెటిక్స్ ఇలా రకరకాల ఇండస్ట్రీస్లో వాడతారు. ముఖ్యంగా ఫార్మా ఇండస్ట్రీస్లో ట్యాబ్లెట్ల తయారీలో ఇది ఎక్కువ వాడతారనమాట. ఎందుకంటే ఆ డ్రగ్ ఏదైతే డ్రగ్ ఉందో, ఆ కెమికల్ ఉందో దాన్ని హోల్డ్ చేయడానికి ఒక బైండర్లా, ఒక టెక్స్చరైజర్లా ఉంటుంది అనమాట. మనందరూ తెలుసు హైదరాబాద్ ఫార్మా హబ్, ఫార్మాసిటికల్స్కి మనది ఒక హబ్ అనమాట. బోల్డ్ అని ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయి, బోల్డ్ అని ఫ్యాక్టరీస్ కూడా వస్తాయి అనమాట. అండ్ హైదరాబాద్లో ఇది ఎకానమీస్ ఆఫ్ స్కేల్ కూడా, అంటే తక్కువ లేబర్ ఖర్చు కూడా. కారణం ఏంటంటే ఇక్కడ చాలామంది మైగ్రెంట్ లేబర్ కూడా వస్తారు. బెంగాల్ నుంచి కావచ్చు, బీహార్ నుంచి కావచ్చు, రకరకాల ప్లేసెస్ నుంచి వచ్చి ఇక్కడ పనిచేస్తూ ఉంటారు అనమాట. మనం చూస్తే ఈ రీసెంట్గా జరిగిన యాక్సిడెంట్లో, ఈ యాక్సిడెంట్లో సిగాచి యాక్సిడెంట్లో అందరూ కూడా మైగ్రెంట్ వర్కర్స్ ఎక్కువ మంది కూడా. వీళ్ళందరూ బీహారీస్, బెంగాలీస్ వీళ్ళందరూ అనమాట. సో బేసిక్గా ఇదంతా కూడా ఈ ప్రాంతంలో కొన్ని ఫార్మా కంపెనీస్ కూడా ఉన్నాయి. ఈ మైక్రో క్రిస్టలిన్ సెల్యులోజ్ ఇండస్ట్రీ అనేది బేసిక్ ఇండస్ట్రీ అనమాట. దీనివల్ల మిగతా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా, అంటే బైండర్ టెక్స్చరైజర్ ఈజీగా దొరికింది కాబట్టి చుట్టుపక్కల మిగతా ఫార్మా ఇండస్ట్రీస్ కూడా బాగానే డెవలప్ అయ్యాయి. ఇది పాషమైలారం ఇండస్ట్రియల్ పార్క్లో ఉంది. గవర్నమెంట్ ఇండస్ట్రియల్ పార్క్కి చాలా బెనిఫిట్స్ ఇస్తే, చాలా అంటే బెనిఫిట్స్ ఎక్కువ ఇచ్చి అక్కడ ఇన్వెస్ట్మెంట్స్ కానీ ఇవన్నీ ప్రమోట్ చేస్తూ ఉంటుంది అనమాట. అయితే దీనికి సంబంధించి ఇంతకుముందు ఫార్మా కంపెనీస్ మీద కానీ, ఇండస్ట్రియల్ యూనిట్స్ మీద కానీ చాలా ఎక్కువగా రెగ్యులేషన్స్ ఉండే అనమాట. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, రెగ్యులేషన్స్ కాకుండా సెల్ఫ్ రెగ్యులేషన్సే ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తారు. ర్యాండమ్గా చెక్స్ ఉంటాయి కానీ ప్రతిరోజు అధికారులు చెక్ చేయరు అనమాట. సో దానివల్ల కూడా ఇండస్ట్రియల్ యాక్సిడెంట్స్ బాగా పెరిగిపోతుందని చెప్పి చాలామంది అంచనా వేస్తున్నారు. సో స్టాండర్డ్ సేఫ్టీ ప్రోటోకాల్స్ ఫాలో అవ్వాలి. అదేవిధంగా ఏఐ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా వరకు ఈ గవర్నెన్స్లో కూడా, ఇండస్ట్రియల్ గవర్నెన్స్లో కూడా తీసుకురావాలన్నమాట. సో దట్ ఎవ్రీడే మానిటరింగ్, ఎవ్రీడే అప్డేట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఇండస్ట్రియలైజేషన్ వితౌట్ ఎనీ రెగ్యులేషన్ ఈజ్ ఆల్వేస్ డేంజరస్ అండ్ ప్రాబ్లమాటిక్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది మైగ్రెంట్ వర్కర్స్. ఎవరైతే మైగ్రెంట్ వర్కర్స్ ఒక రాష్ట్రం నుంచి ఇంకో రాష్ట్రానికి, ముఖ్యంగా హైదరాబాద్ లాంటి ప్రాంతాలకి లేదా అమరావతి లాంటి ప్రాంతాలకు వెళ్తారో వాళ్ళు చాలా తక్కువ వేతనాలకి వాళ్ళు వస్తారనమాట. దానివల్ల కూడా ఇండస్ట్రీస్ అన్ని ఒకటే చోట ఉంటాయి ఇలాంటి ప్రాంతాలు. ఎందుకంటే వేజెస్ చాలా తక్కువ ఉంటాయి కాబట్టి చాలామంది ఇలాంటి ప్రాంతాల్లోనే ఇండస్ట్రీస్ పెట్టాలని ఆలోచిస్తారు. కానీ ఈ మైగ్రెంట్ వర్కర్స్ యొక్క ప్రాణాలకు విలువ లేదా, ఇదో పెద్ద క్వశ్చన్ అనమాట. అలానే ఎవరైనా హ్యూమన్ బీయింగ్సే, ఎక్కడ ఎలా చనిపోయినా అందరూ మనలాంటి మనుషులే. అదే ప్రాంతంలో మనం ఉంటే కూడా మన పరిస్థితి అలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి అంశాల్లో మానవ ప్రాణాలకే విలువ ఎక్కువ ఇవ్వాలన్నమాట. సో ఇలాంటి రిపీట్ కాకుండా చూసుకోవాలి. ఇంత పెద్ద యాక్సిడెంట్ అనేది దాదాపు 36 మంది చనిపోయారు, 6 మిస్సింగ్ అనమాట. మిస్సింగ్లో కూడా చనిపోయే అవకాశం ఎక్కువ ఉంది. కాబట్టి ఇప్పుడు గవర్నమెంట్ ఎలాంటి చర్యలు తీసుకుంటుంది, ఇండస్ట్రియల్ పార్క్స్ ఎలాంటి చర్యలు తీసుకుంటే, సిగాచి కంపెనీ అసలు ఎలా రెస్పాండ్ అవుతుంది, ఇతర కంపెనీస్ లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక ఇలాంటి యాక్సిడెంటే విశాఖపట్నం దగ్గర అచ్యుతాపురం సెజ్లో, అది కూడా ఫార్మా కంపెనీ అనమాట. ఇలాంటి యాక్సిడెంట్ అక్కడ కూడా జరిగింది. ఇలాంటివి రిపీట్ కాకుండా మనం ఎలా ఆపాలి, ఎందుకంటే ఇవన్నీ అవాయిడబుల్ డ్యామేజెస్ అనమాట.